గుడ్ మార్నింగ్ కాక్రోచెస్. గుడ్ మార్నింగ్. మన హైదరాబాద్ కి ఇట్ ఇస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త అనుభవం ఇది. సో మీ అందరికీ కూడా సో సలాం. ఇలా రోడ్డు మీద పడాల్సిందే, తప్పదు మనకి. ఎందుకంటే ఈ దుర్మార్గపు పరిపాలన చేసుకుంటూ మనల్ని ప్రతి సంవత్సరం కూడా మోసం చేస్తున్నారు. మంచి విద్య ఇవ్వరు, మంచి ఆరోగ్యం ఇవ్వరు. సో కనీసం పరీక్షలు కూడా కరెక్ట్ గా పెట్టలేని సన్నాసులు ఈ రోజు మనకు పరిపాలన చేస్తున్నారు. షేమ్, రియల్లీ షేమ్, షేమ్. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే లీక్ అయిందని అనుకుంటున్నాం పేపర్లు. మనము కాదు, ప్రతి సంవత్సరం కూడా లీకులు అవుతున్నవి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి దరిద్రపు పరిపాలన, లంచగొండితనం, ఒక మూర్ఖుల క్యాబినెట్ ఇది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద ప్రాబ్లం. సో ఈ రోజు మనము పేర్లు తీసుకోవాలా తీసుకోవద్దా? దుర్మార్గపు పేర్లు తీసుకోవాలా వద్దా? దుర్మార్గుడు నంబర్ 1 ఎవరు? నంబర్ 1 దుర్మార్గుడు ఎవరు? మోడీ. యా, సన్నాసి धर्मेंद्र प्रधान अच्छा है, so उनको हटा सकते. Who is not doing that? So Modi is protecting him. So Modi is protecting not only him, దేశద్రోహులందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రతి దేశద్రోహిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ దేశము ఎంత సంపద ఉంది, ఈ సంపదతోని మనకి ఇన్ని కష్టాలు అవసరమా? మనకు ఉద్యోగాలు లేని ఇలాంటి ఒక పరిస్థితి అవసరమా? ఒక నాణ్యమైన విద్య ఇవ్వలేని పరిస్థితి అవసరమా? ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆదాని సంపదను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఎక్కడెక్కడో పెడుతున్నాడు. మనకు అంతు చిక్కటం లేదు. ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆ సంపద వలన మన యొక్క బతుకులు బాగుపడాలి, మన యొక్క విద్యా స్కిల్స్, నిరుద్యోగం నిరూపించాలి. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఈ సంపదని ఎక్కడికడికో తీసుకుపోతున్నారు. దుబాయ్ తీసుకుపోతున్నారు, అమెరికా తీసుకుపోతున్నారు, మొత్తం 150 దేశాలకు తీసుకెళ్లి అసలు సంపదని ఎక్కడ తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి మనం చేస్తున్నారు. ఈ మోడీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అందరూ మోడీ భక్తులు, అంధ భక్తులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దేశం అంటున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనకి సుమారుగా 26,000 గ్రామాలు ఉన్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రి కనబడుతుందా మోడీ కట్టించింది? ఒక్క పేదలకు ఒక ఇళ్ళన కనబడుతుందా కట్టించింది? ఇంత దుర్మార్గం ఇది, దుర్మార్గం మనిషి. ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంతరానికి ఎంత ధైర్యం మమ్మల్ని అంటే, మీ జడ్జిలు, మీ అధికారులు, మీ ఎలక్షన్ కమిషను, మీరందరూ ఒక ముఠా, ఒక దొంగల ముఠా ఇది. ఈ దొంగల ముఠా మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? సో వీళ్ళని ఒక రోజు మనము వీళ్ళని లాగాల బయటికి రోడ్ల మీదకి. ఎందుకంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంత సంపదని మాకు దక్కకుండా మీరు తమాషాలాడుతున్నారా? సో అందుకని మనము బయటికి రావాలి ఈ రోజు. సో ఈ రోజు పిల్లలకి నాణ్యమైన విద్యలేయండి, నాణ్యమైన. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగము సాల్వ్ చేయరు. ఇవన్నీ చేయాలి కదండి, పని చేయరు. ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు? మనకు తెలియదు, అడ్రస్ లేదు. సో ఇలాంటి చాలా చెప్పాలంటే మనకి చాలా ఉన్నది. ఈ రోజు మనం అందరం అనుకుంటాము విద్య అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బరాబర్ చేయాల్సిందే. మనకి ఈ రోజు ఒక లెక్క ప్రకారము మనకి గ్రాడ్యుయేట్స్ కి, డిగ్రీ చదివిన పిల్లలకి 6% మాత్రమే
ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయట. 6% అంటే మిగతా 94%కి ఎందుకు మనకి స్కిల్స్ ఇవ్వట్లేదు వీళ్ళు? ఏం జరుగుతుంది విద్యార్థులకి? ఏం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ లో? ఇలాంటివి మనకి చాలా విషయాలు ఉన్నవి. నేను మీ అందరితో కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంబంధించినటువంటి ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సిందే. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్టివ్ గా పనిచేయాలి. ఈ రోజు ఒకటే ప్రధానమైన డిమాండ్ మనం సాధించగలిగితే ఇంకొక స్టెప్ ముందు పడుతుంది. ఆ డిమాండ్ ఏం డిమాండ్? ఈరోజు ప్రధాన డిమాండ్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం ఒకటే కాదు, జైలుకి పంపించాలి. జైలుకి పంపించాలి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. సో ఉత్తగా రేంజెస్ అయిపోయిందా? 2 లక్షల మంది కడుపు కొట్టి 2 లక్షల మంది ఉసురు తీసుకొని ఉత్త రేంజెస్ అయిపోయిందా? వాడు రేంజెస్ ఏం చేస్తాడు? ఇంకో పోస్ట్కి వెళ్తాడు వాడు. సో వాడికి ఉన్నటువంటి ₹1 కూడా ఏమీ తగ్గదు. సో అందుకని రిజర్వేషన్ ఒకటే కాదు, వాళ్ళని జైలు పంపాలి. యావజ్జీవ కారాగార శిక్షతోని జైలు పంపాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మేమందరం మాలాంటి వాళ్ళము మద్దతు ఇస్తాము. జై భారత్, జై రాజ్యాంగం, జై తెలంగాణ.